అనగా నమస్తే, మీ పేరు? నా పేరు సానాశ్రవణ, మాల మహానాడు జిల్లా నాయకుడిని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వరదలతో ప్రజలందరూ కొట్టుమిట్టాడుతుంటే 80 సంవత్సరాలు వచ్చినా సరే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షం నుండి ప్రజలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఒక టీడీపీ గవర్నమెంట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసు 80 సంవత్సరాలైనా ఇంకొక 5 సంవత్సరాలు అలాగే ఉంటాడు మనిషి. ఈ యొక్క కూటమిలో ఒక జనసేన పార్టీ, ఒక టీడీపీ పార్టీ, ఒక బీజేపీ పార్టీ కూటమి మీద మరి అంత విజయాన్ని ఇచ్చిన ప్రజలు అన్ని ఇబ్బందులు పడుతుంటే వరదలో మరి ఏం కావాలని చూడకోకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళకి ఏం కావాలని ముందుగా చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలని తెలియట్లేదా? మరి అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతాడు. మరి జగన్మోహన్ రెడ్డికి కనపడతలేదా? ఇప్పుడు నేను జిల్లా నాయకుడిని కాదు, ఎంతోమంది ప్రజలు ఏపీలో చూస్తున్నారు. ఆహారం లేక, బట్టలు లేక కొట్టుకుపోయి ఎన్నో ఊర్లు కొట్టుకుపోయినాయి. అయినా సరే మరి జగన్మోహన్ రెడ్డికి కనపడతలేదా? నేను అడుగుతున్నా, ఒక నాయకుడిగా అడుగుతున్నా. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులుగా కాదు, అందరి గురించి నేను పాటుపడే వ్యక్తిని. మరి రెడ్డప్పలనాయుడు ఏలూరులో ఉండి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. అన్నీ ప్రతి ఒక్క ఇప్పుడు జనసేన పార్టీ 21కి 21 స్థానం గెలిచిందంటే అది పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాలు కష్టపడినా కష్టమే కాదు, ఎన్నో ఉడిదుడుకులు పడ్డాడు అయినా సరే ఇప్పుడు నరేంద్ర మోడీ గారే కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడే కానీ, లేకపోతే అనేకమైన ప్రజలంతా కలిసి పట్టం కట్టారు వాళ్ళకి. ఎందుకని? వాళ్ళ దగ్గర మంచితనం ఉంది కాబట్టి పట్టం కట్టారు. మంచితనం లేకపోతే కట్టరు కదా పట్టం. ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకు గమనిస్తున్నారు? చేసే పనులు బాగుంటే ఏ మనిషినైనా గమనిస్తారు. అందుకనే ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఏ మంచి చేస్తున్నారు, ఎవరు ఏ చెడ్డ చేస్తున్నారు అన్నది కూడా మనుషులు గుర్తించాలి. గుర్తించకపోతే ఎలాగా? ఇప్పుడు నాలాంటి ఒక దళిత కులంలో పుట్టిన వ్యక్తిని నేనే బోళ్ళ మందికి సాయం చేస్తా. బోళ్ళ పనులు దళిత నాయకుడిగా ఉండి బోళ్ళ కార్యక్రమాలకు వెళ్తా, బోళ్ళ పనుల్లో ఉంటాను. అయినా సరే ఎవరన్నా నా దగ్గరికి వస్తే నేను లేదనుకోకుండా వాళ్ళకి నేను సాయం చేసి పెడతా. మరి అలాగే చంద్రబాబు నాయుడు అంత వయసు వచ్చినా, ఇంకొక 5 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా కష్టపడి ఇప్పుడు జనసేన పార్టీని స్థాపించి ఉప ముఖ్యమంత్రిగా ఉండి 9 గంటలకు హాజరయ్యి 9 గంటల వరకు పనిచేస్తున్నాడంటే మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎంతోమందికి ఎక్కడ అవ్వలేని పనులు కాడ మరి జనసేన ఆఫీస్కి వెళ్ళంగానే అక్కడున్న టయాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి చేసుకొస్తున్నాడంటే మరి ఎంతకు ఓపిక ఉండాలి? ప్రతి మినిస్టర్ గారు, ప్రతి ఒక ఎమ్మెల్యే కాడ మనం కష్టపడి పనిచేస్తే ఫలితం అన్నది దేవుడిస్తాడు. ఇప్పుడు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అలాగే డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్గా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రెండింటి మధ్య పుట్టినరోజు వేడుకలు ఎంత తేడా వచ్చిందంటారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అనేకంట ఆయన ప్రజల మనిషి అనుకోవడం ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక అనేకమైన పండుగలు చేసుకుంటున్నారంటే పండగలు పక్కన పెట్టి ప్రజలకు మనం ఎంత దగ్గరగా ఉన్నదే అన్నదే భావన అన్నది కావాలి వాళ్ళకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉంటున్నాడు అన్నది ఒక చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే మౌలి గారు కానీ పైనుంచి మనకు నిధులు రాకోకుండా కింద ఎవరు ఏం చేయలేరు. మరి పైనుంచి నిధులు వచ్చినా సరే ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, లేకపోతే ఉన్న ఇంకా వేరే ఒక ఏపీలో ఏదైనా సరే చేయగల దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసు వచ్చిన పెద్ద ఆయన ఇప్పుడు ఆయన కాడ మరి గౌరవించుకుని ముందుకు వెళ్తున్నారంటే అది ప్రజలు ఇచ్చిన తీర్పు. అది మరి ఆ భావంగా మరి ముందుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇన్ని వరదలు వచ్చి కొట్టుకుపోతున్నా సరే ప్రజల్ని కళ్ళు తెరిచి చూడమని నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు చూస్తున్నారు. అలాగే ప్రజల దగ్గరికి చేసే పనులు ఏదైతే మంచి పనులు చేస్తామో ఎప్పుడు ప్రజల గుండెల్లో ఆ పవన్ కళ్యాణ్ గారు ఉండిపోతారు. అలాగే రెడ్డప్పలనాయుడు మనిషి అన్న వ్యక్తి అందరినీ కలుపుకునే వ్యక్తి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కలుపుకునే వ్యక్తి. అలాంటి మనిషిని ఎవరు కాడ ఏలూరులో మర్చిపోరు. అలాగే చంటనే కాడ ఒక మంచి వ్యక్తి. ఎందుకంటే బుజ్జన్నే తర్వాత అప్పుడు మరి చంటనే ఉన్నారంటే ఆయన కాడ ఒక మంచి వ్యక్తి, సేవా ఒక భావాలు ఉన్న వ్యక్తి. అందరూ నా వాళ్ళు, అందరూ నా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, పిన్నమ్మలు, తాతలు, బాబాయిలని ఒక భావన కలిగిన వ్యక్తి చంటనే అనుకని ఈ సందర్భంగా జరిగాను.